హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఫ్రెండ్స్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 50 ml నెయ్యిని వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అర కేజీ బాదం పప్పులను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 300 గ్రాముల జీడిపప్పును వేసేసుకొని వీటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి అది కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అర కేజీ వాల్నట్స్ను వేసి వీటిని కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు పిస్తా పప్పును వేసి వీటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు అంజీర్ను తీసుకోవాలి. 1 కప్పు అంజీర్ అంటే 300 గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మరలా 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వాటర్ మెలన్ సీడ్స్, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్పు పంప్కిన్ సీడ్స్ను వేసి వీటన్నిటిని మరొకసారి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1.5 కప్పు ఎండు ద్రాక్షను వేసేసుకోవాలి. ఈ విధంగా ఎండు ద్రాక్షను వేసి బాగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు వీటన్నిటిని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇందులోకి 1/2 కప్పు బాదం బంకని వేసుకోవాలి ఫ్రెండ్స్. బాదం బంక లడ్డూలోకి వేయడం వల్ల చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా బాదం బంకను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన క్రిస్పీగా అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని 4 కప్పుల డేట్స్ను గింజలు ఏమీ లేకుండా తీసేసుకొని వేసేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత డేట్స్ను ఫ్రై చేసిన క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. అందుకని అదే కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసి డేట్స్ పేస్ట్ని వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని కొంచెంగా మిక్సీ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు నట్స్ అన్నిటిని ఈ విధంగా మిక్సీ వేసుకొని బరకగా ఈ విధంగా పలుగులుగా ఉండేటట్టు చేసుకొని ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకోండి. నేను అదే విధంగా అంతా పలుగుల్లాగా చేసుకొని తీసుకున్న తర్వాత బాదం బంకను కూడా మెత్తగా పేస్ట్ చేసి తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డేట్స్ను కూడా ఈ విధంగా ఇందులోకి వేసేసి మొత్తం వేసేసుకున్న తర్వాత 250 ml హనీని కూడా వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు చేతికి కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ మనకు కావాల్సిన సైజులోకి లడ్డూల్ని చేసుకోవడమే ఫ్రెండ్స్. మనం కొంచెం ఓపికతో ఈ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న లడ్డూని రోజు ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉండే పేరెంట్స్ ఈ లడ్డూని ప్రిపేర్ చేసి రోజుకొక లడ్డూని పిల్లలకి తినిపిస్తే
చాలా హెల్త్‌కు చాలా మంచిది చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోబాకండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.